రెండే రెండు పోతే మూడు అందరికీ నమస్తే. నా పేరు శ్రీను. చాలా రోజుల క్రితం అంటే కాకినాడ పక్కన ఉన్నటువంటి తూని పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో చిన్న పాప, ఒక 2 years పాప జ్ఞానేశ్వరి మిస్ అయ్యి దరిదాపులో ఇవాళ 38 నుండి 40 రోజులు కావస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు రాలేదు. అంటే పాపకు సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ బయటికి రాలేదు. అంటే మెయిన్గా ఈ ఇన్సిడెంట్లో ఆధారంగా చేసుకునేటువంటి 2 విషయాలు ఏమనంటే, ఒకటి, పాపను ఇన్ కేస్ ఆ పరిసర ప్రాంతాల్లో అంటే కేవలం ఒక 4-5 ఎకరాలు కాదు కదా, ఒక 50 ఎకరాల వరకు ఫామ్ ఆయిల్ తోట, అండ్ దాని తర్వాత 400 ఎకరాల వరకు జీడి మామిడి తోట, అండ్ దాని తర్వాత ఆ తోటను ఆనుకునే పెద్ద పెద్ద కొండలు, అంటే చాలా గుబురుగా ఉన్నటువంటి చెట్లు కావచ్చు, పొదలు కావచ్చు, వాటి వల్ల ఆ అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా జంతువు, సరే పులి కావచ్చు, సింహం కావచ్చు, లేదు అనుకుంటే ఏదైనా పెద్ద పాము లాంటిది ఏదైనా ఈ పాపని తీసుకొని ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ వాళ్ళు చెప్పే దాంట్లో సరే నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు. కానీ కొండ ప్రాంతం కదా, మేబీ ఉండొచ్చు, అలాంటి జంతువులు ఏమైనా ఉంటే మాత్రం పాపని తీసుకెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది ఉన్నారు. అంటున్నప్పుడు ఇన్ కేస్ ఏ పులినో సింహమో ఇన్ కేస్ ఏదైనా తీసుకుంటే మ్యాక్సిమం నోట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళేటప్పుడు, లేదు అనుకుంటే మాత్రం పాపని తినేటువంటి సందర్భం ఏదైనా జరిగి ఉంటే కన్ఫర్మ్గా ఏం జరుగుతుంది, ఇన్ కేస్ తినేటప్పుడు కావచ్చు, ఇంకా ఆ సందర్భంలో కొంచెం బ్లడ్ కావచ్చు, లేదు అనుకుంటే పాపకు సంబంధించినటువంటి డ్రెస్ కావచ్చు, లేదు అనుకుంటే ఇంకేదైనా పరిసర ప్రాంతాల్లో పడితే మాత్రం పక్కాగా ఇన్ని రకాలుగా పాపను వెతికేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి స్నీపర్ డాగ్స్ కావచ్చు, లేదు అనుకుంటే క్లోజ్ టీమ్స్ కావచ్చు, ఇంకేదైనా చేసేటువంటి ప్రయత్నంలో పాపకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆనవాళ్ళు బయటికి రావాలి. సరే రాలేదు కాబట్టి ఇది కాదు. అండ్ సెకండ్ ఆప్షన్ వేరేది ఏదైనా ఉండొచ్చు. అంటే ఆ కొండ ప్రాంతంలో ఉండేటువంటి అంటే జీడి పిక్కల కోసం వచ్చేటువంటి వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చేటువంటి జనాలు కావచ్చు, లేదు అనుకుంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ కేస్ ప్రీ ప్లాన్డ్గా ఏదైనా తీసుకెళ్ళుంటే అండ్ పాపను అక్కడి నుండి తప్పించేటువంటి ప్రయత్నం చేసి ఉంటే ఇది సెకండ్ ఆప్షన్ అనుకోవచ్చు. కానీ సెకండ్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 1-2 రోజుల నుండి కాదు పాపని వెతికేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, కేవలం 4-5 రోజులు 10 రోజులు వెతుకుంటే ఏమో అనుకోవచ్చు. కానీ దరిదాపులో 40 రోజుల నుండి పాప కోసం వెతికేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, అన్ని కోణాల్లో ఇన్ కేస్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వచ్చారా, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఏదైనా రికార్డ్ అయిందా, లేదు అనుకుంటే మాత్రం పాపని ఇన్ కేసు ఈ ప్రాంతంలో నుండి కాకుండా ఆ కొండలు ఏవైతే ఉన్నాయో, ఆ జీడి తోట ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నుండి ఇన్ కేసు ఎవరైనా తీసుకెళ్ళుంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కాకుండా బయట ఉన్నటువంటి అంటే వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎక్కడైనా రికార్డ్ అయి ఉంటే మాత్రం అదైనా బయటికి రావాలి. అండ్ కేవలం సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ పాప కోసం వెతికేటువంటి ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా పోలీసు వ్యవస్థ కావచ్చు, లోకల్ పీపుల్స్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఈ పాపకు సంబంధించినటువంటి ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్, స్టిల్ అంటే పాప మిస్ అయినటువంటి రోజు నుండి స్టిల్ ఇప్పటి వరకు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు. అండ్ నాకు తెలిసి ఆ సిహెచ్ అగ్రహారం మాత్రమే కాకుండా నియర్ బై ఎన్ని విలేజెస్ ఉన్నవి, అండ్ అక్కడక్కడ తోటల్లో కావచ్చు, అక్కడక్కడ ఒంటరిగా ఉండేటువంటి చాలామంది పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా అడగడం కావచ్చు,
అండ్ అది మాత్రమే కాకుండా కొంచెం దూర ప్రాంతం అంటే ఈ సిహెచ్ అగ్రహారానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు, అండ్ తూని కాకుండా కాకినాడ కావచ్చు, కాకినాడ నుండి కొంచెం ఒక 50, 100, 150 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు, సిటీస్ కావచ్చు, దరిదాపులు అన్నిటినీ కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అండ్ ఇతను మాత్రమే కాకుండా చాలామంది కూడా వాళ్ళ వేలో వాళ్ళు ఎట్లయితే ట్రై చేస్తే పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా బయటికి వస్తాయా, అండ్ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి చిన్న క్లూ దొరికినా కానీ పాపని తీసుకొని వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నకే చేరవేయాలనేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉన్నారు. అండ్ ఇందులో అదృష్టంగా భావించాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ కాదు, చాలా పూర్ అన్నమాట. వీళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో చాలా అంటే చాలా పూరు. అయినా కానీ ఇంత నార్మల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక చిన్న పాప మిస్ అయితే, అరే ఏముందిలే, ఒక 4 రోజులు ఎతికాం కదా, 10 రోజులు ఎతికాం కదా, నెల రోజులు ఎతికాం కదా, ఇక ఇక్కడితో వదిలేద్దాము పాప ప్రస్తావన అని చెప్పేసి ఎక్కడ కూడా పోలీసుగా కావచ్చు, అండ్ ప్రభుత్వం కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, అండ్ బయట సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ కావచ్చు, లేదనుకుంటే యూట్యూబర్స్ కావచ్చు, అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ ఆ ఇంట్లో జరిగింది, రేపటి రోజున ఇంకొక ఇంట్లో జరిగితే ఎట్లుంటుంది, అండ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి క్లూని కూడా వెతికి తీసుకురాగలిగితే, ఆ ఫ్యామిలీకి చేరవేయగలిగితే అందరూ సక్సెస్ అయినట్టే కదా. ఇవాళ ఈ ఫ్యామిలీకి న్యాయం జరిగితే భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఫ్యామిలీస్ మనల్ని నమ్ముకొని ఉంటవి, అండ్ వాళ్ళకు కూడా ఫ్యూచర్లో న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళందరూ చేసేటువంటి కృషి కావచ్చు, ఏదో ఒక రోజు ఆ పాప దొరికి తీసుకురాగలిగితే మాత్రం నిజంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ పాపకు సంబంధించినటువంటి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా గణేష్, పాపం అతన్ని చూడలేకపోతున్నాం. ఎందుకనంటే పాప మిస్ అయింది లేదు అనుకుంటే పాపకు సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆనవాళ్ళు వచ్చి ఉంటే మాత్రం ఇలా అని చెప్పేసి అనుకొని ఉండే, కానీ ఇటు పాప చనిపోయింది అని చెప్పేసి తెలియట్లేదు, అండ్ పాప మేబీ రేపెల్లుండిలో దొరుకుతుంది, వారంలో 10 రోజుల్లో దొరుకుతుందని చెప్పేసి ఆనవాళ్ళు కూడా తెలియట్లేదు. కాబట్టి ఎటు ఏమనుకోవాలి, ఎటు ఏం ఆలోచించాలో కూడా తెలియని పరిస్థితిలో పాపం ఆయన కూడా తిరుగుతూ ఉన్నాడు. అండ్ చూద్దాము, మేబీ 40 రోజులు అవుతుంది కదా, మేబీ ఈ పరిసర ప్రాంతాల్లో అంటే దగ్గర ప్రాంతంలో ఇన్ కేస్ పాప ఉంటే మాత్రం ఈ పాటికి దొరికేది, కానీ దగ్గర ప్రాంతంలో అయితే లేదు. మేబీ ఎవరైనా తీసుకొని వెళ్ళుంటే మాత్రం 100% దూర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే తీసుకొని వెళ్ళుండాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్రయత్నము ఇప్పటికీ ఆగేలాగా లేదు, 100% ముందుకైతే వెళ్తా ఉంది. కాబట్టి మన ప్రయత్నం ఏదైనా ఉండి మనం ఏదైనా చేయగలిగి పాప ఆచూకీ కోసం ఏదైనా మనం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే మాత్రం 100% మనం ఆగకుండా మన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. అండ్ స్టిల్ పాప తప్పిపోయిందని మనకు తెలిసినటువంటి ఫస్ట్ డే నుండి స్టిల్ ఇప్పటికీ కూడా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాము. వచ్చిన ప్రతి డీటెయిల్స్ని అండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మీకు వీడియో రూపంలో చేరవేస్తూనే ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో పాపకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు దొరికినా మీకు నేను ఇంకొక వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుండి సెలవు. ఓకేనా? థ్యాంక్ యూ.